ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 మణిపూర చక్రము. ఆందోళనలు, డిప్రెషన్, యాంగ్జైటీ కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మీ మనసు అడగడం మొదలు పెడుతుంది. నేను ఈ అంతర్గతమైన చికాకును, ఆలోచనను ఎలా ఆపగలను? నేను నిశ్శబ్దమైనటువంటి సహజత్వాన్ని ఎలా అనుభవించగలను? ఈ ఆలోచన వెంటాడడం మొదలు పెడుతుంది. ఇంకో చింతగా మారుతుంది. మీరు ఆలోచించడాన్ని ఎప్పటికీ ఆపలేరని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సముద్రంలోని తరంగాలను ఎవరైనా ఆపగలరా? మనస్సు పెద్ద సముద్రం, ఆలోచనల సముద్రం. ఆలోచనలను ఆపాలి అనే ఆలోచన, క్రొత్త ఆలోచన బలవంతంగా తెచ్చుకున్న అది నిలబడదు. బలవంతంగా ఒక సెకను పాటు నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నిస్తే ఆ నిశ్శబ్దం మనం సాధించాలనుకుంటున్న నిశ్శబ్దం కాదు. అది బలవంతమైనటువంటి నిశ్శబ్దం. మనకు కావలసినది ఏమిటి? ప్రకంపనలతో లేనటువంటి ఆనందమైనటువంటి ఉనికి యొక్క నిశ్శబ్దం. ఏం చేయాలి కాబట్టి? మనస్సును గమనించండి, పరిశీలకుడుగా ఉండండి, సాక్షిగా ఉండండి. బీ ఎ విట్నెస్ టు యువర్ మైండ్. డోంట్ బి జడ్జిమెంటల్ అబౌట్ ద మైండ్. ఇది మంచి ఆలోచన, ఇది చెడు ఆలోచన అని తీర్పులు ఇవ్వకండి. ఏ ఆలోచనను ప్రతిఘటించకండి. ఇదే దేవుడు మీకు ఇచ్చినటువంటి బహుమతి అనేటటువంటి గాఢమైన కృతజ్ఞతతో గమనించండి. అంతర్గత నిశ్శబ్దం వైపు మొదటి అడుగు అదే. ఎరుక మెల్లగా మీలో ప్రస్ఫుటమవుతుంది. మీలో కేంద్రీకృతమైనటువంటి ఈ ఎరుక మీలోని నిశ్శబ్దాన్ని పెంచుతుంది. అంతర్గతమైన మాటలు తగ్గుతాయని, ఎక్కువగా చూచేవారుగా, గమనించేవారుగా, విట్నెస్గా ఉంటారని, ఆ పెరిగిన నిశ్శబ్దంతో మరింత ఎరుకలో ఉండడం సాధ్యపడుతుందని, ఇది ఒక చక్రీయ ప్రక్రియగా, సైకిలికల్గా మారుతుందని అర్థం. ఎరుకతో మీరు చుట్టూ ఉన్న ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. అకస్మాత్తుగా ఇది వచ్చినది కాదు. ఈ అందం, ఆనందం అది ఎప్పుడూ అక్కడే ఉంది. మీరు చాలా బిజీగా ఉన్నారు. అందువలన ఈ ఆనందాన్ని, ఈ అందాన్ని చూడడంలో విఫలమయ్యారు. మీ ఎరుకతో మీరు దానిని ఒక ఉత్సవంలా జరుపుకోగలరు. అకస్మాత్తుగా ప్రకృతి తన పూర్తి వైభవంతో మీకు వెల్లడి కావడం మొదలెడుతుంది. మీ అంతర్గత స్వభావం మారుతుంది. బాహ్య ప్రపంచం స్వయంచాలకంగా మారుతుంది. మీరు ఎరుకతో ఉండడం నేర్చుకున్నప్పుడు మీరు మీ మనస్సును మీ విచక్షణ ప్రకారం వాడుకోవచ్చు. అది మీ వద్ద ఉన్న ఒక ముఖ్యమైన పనిముట్టు, సాధనగా మారుతుంది. మీ అంతర్గత మాటలు తగ్గినప్పుడు ఎలా తెలుస్తుంది? టీపీఎస్, థాట్స్ పెర్ సెకండ్. హౌ మెనీ థాట్స్ ఐఎమ్ గెటింగ్ పెర్ సెకండ్, లేకపోతే మినిట్. టీపీఎం ఆర్ టీపీఎస్ కౌంట్ చేయండి. ఎప్పుడైతే ఈ థాట్స్ పర్ మినిట్ బాగా తగ్గిపోయిందో ఆ క్షణంలో మీరు పూర్తిగా వర్తమానంలో ఉంటారు. థాట్స్ పర్ సెకండ్ ఆర్ మినిట్ అధికంగా ఉన్న కొద్దీ మీరు భవిష్యత్తులోనో లేకపోతే గతంలోనో ఉంటున్నారు. గతానికి మరియు భవిష్యత్తుకు స్పష్టంగా పరిగెట్టిపోవడమే ఈ మనసు యొక్క లక్ష్యం.
ఏదో ఒక మంచి ప్రసంగంలో ఉంటారు. సడన్గా మీ స్నేహితుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఫోన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. బయటకు వెళ్ళి ఫోన్ చేయాలని కంపల్షన్ వస్తుంది. ప్రసంగాన్ని ఆపేసి ఫోన్ అటెండ్ అవుతారు. ఇవన్నీ జరిగినప్పుడు మీకు దిగ్భ్రాంతికి గురవుతారు. వర్తమానంలో నుంచి గతంలోకో భవిష్యత్తులోకో నెట్టబడుతున్నారు. ఒక్క క్షణం పాటు పూర్తి వర్తమానంలో ఉన్నప్పుడు మీ గతము భవిష్యత్తు మీకు చాలా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఇటువంటి సహజమైన విషయాలు జరుగుతాయి. గమనిస్తే మీరు మన ఆలోచన ఎప్పుడూ స్పష్టంగా ఉండదు. అది కేవలం ఒక అనుబంధం, అసోసియేషన్ మీదనే ఉంటుంది. ఎప్పుడూ నిజమైన ఆలోచన కాదు. అనుబంధం అంటే ఏమిటి? ఉదయం నిద్రలేచి మీ తోటలో పూసిన గులాబీని చూస్తారు. ఆ గులాబీ చూచిన వెంటనే గతంలో మీరు ఎప్పుడో ఎవరికో గులాబీ ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ అమ్మాయో అబ్బాయో వ్యక్తియో జ్ఞాపకం వస్తారు. ఆ తరువాత ఆ పువ్వు పట్ల మీ స్పందన పోతుంది. ఆ వ్యక్తి గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఆ వ్యక్తి ఇప్పుడు నాతో ఉంటే ఎంత బాగుండును, మేమిద్దరం కలిసి ఉందామని ప్లాన్ చేసుకున్నామే, అయ్యో అంటూ ఆ గులాబీ ఇచ్చిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడేమైంది? మీ ముందున్న గులాబీని ఆస్వాదించడం పూర్తిగా కోల్పోతారు. గతం మీరు గతం వెనక పరిగెత్తుతూ వర్తమానాన్ని కోల్పోతారు. అనుబంధం అనే పదానికి ఇదే అర్థం. అనుబంధం బంధం. మీ ప్రస్తుత మానసిక స్థితి యొక్క స్వభావం ఇదే. మహానుభావులు, మాస్టర్స్ ఎప్పుడూ వర్తమానంలో జీవిస్తారు. గతం మరియు భవిష్యత్తు అనే మహాసముద్రానికి కొట్టుకొని పోకుండా ఉంటారు. మీకు మాత్రం అది ఒక అనుకోకుండా జరిగిపోతూ ఉంటుంది. గతంలోకి పోవడం జరిగినప్పుడు కేవలం ఒక క్షణం మాత్రమే. చాలా భయం కూడా వేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి భరించలేనంతగా ఉంటుంది. వాస్తవికత భరించలేకుండా మారిపోతుంది. చేత టీపీఎస్ యొక్క ప్రధాన పాత్ర ఏమిటి? నాకు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి అన్నది చూస్తూ ఉండండి, గమనించండి. నాకు ఎక్కువ టీపీఎస్ ఉన్నాయి అని మళ్ళీ ఆందోళన చెందకండి. ఓహో, ఇవి టీపీఎస్ నాకు వస్తున్నాయి. ఒక విహారయాత్రకు వెళ్ళాము. నేను కొంతమంది నాతో ఉన్నటువంటి వారు కలిసి. అక్కడ నాకు నరకంలా ఉందండి అన్నారు ఒక ఆయన. నేను మీకు చెప్తున్నాను, నరకం బయట లేదు, నరకం మీ లోపలనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా నరకం మీతోనే వస్తూ ఉంటుంది. ఇతరులకు మీరు నరకాన్ని కూడా ఇస్తారు. మరణించినప్పుడు కూడా నరకాన్నే పొందుతారు. ఎందుకు? ఎప్పుడూ నరకంలోనే ఉండడం అలవాటైపోయింది కాబట్టి. ఒక కథ. ముగ్గురు జాలరి మహిళలు ఒకరోజు చేపలు అమ్మడానికి వెళ్ళారు. చేపలన్నీ అమ్మేసి ఖాళీ బుట్టలను పట్టుకొని తిరిగి వస్తున్నప్పుడు చాలా ప్రొద్దుపోయింది. ఏదో ఒక ఇంట్లో కాస్త రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. అలా వారు వెళ్ళి మల్లెపూలు అమ్మే ఒక మహిళ ఇంటికి వెళ్ళారు. అక్కడ రాత్రి గడపడానికి అనుమతి కోరారు. ఆమె ఒప్పుకుంది. వారికి ఇచ్చిన గదిలో వారు పడుకోవడానికి వెళ్ళారు. గది అంతా మల్లెపూల వాసనతో నిండిపోయి ఉంది. కానీ వారు ఎంత ప్రయత్నించినా జాలరి మహిళలకు నిద్ర పట్టలేదు. ఎందుకు? వాళ్ళు చేపల వాసనకు అలవాటు పడి ఉన్నారు. వాళ్ళు అటు ఇటు దొర్లుతూ ఏం చేయాలో తెలియక వాళ్ళ ఖాళీ చేపల గంపలను తెచ్చుకొని తలల దగ్గర పెట్టుకుని నిద్రపోయారు. అంటే మనం వెళ్ళిన ప్రతి చోటికి మన చింతలతో పాటే మనం తీసుకొని వెళతాము. స్వర్గం ఉన్నా మనం దాన్ని గుర్తించలేము. మన నరకమే మనం కోరుకుంటాము. మల్లెపూల వాసన అక్కరలేదు, చేపల కంపే కావాలి. స్వామీజీ, దీని నుండి ఎలా విముక్తి పొందగలరు? మన దృక్పథం ఎలా ఉండాలి? ఎలా విముక్తి పొందాలి? ఈ రెండు ప్రశ్నలకు ఒకటే సమాధానం. మీరు ఏమి చేసినా దానిని ఒక ఆనందమయమైన అనుభూతితో చేయగలగాలి. మీ లోపల ఉన్న ఖాళీ ప్రదేశం లేదా మీ చైతన్యమే మీరు. అది మీకు జీవితం యొక్క నాణ్యతను ఇస్తుంది. ఆ ప్రదేశం ఎప్పుడూ స్వచ్ఛందంగా, ఆనందంగా ఉంచుకోవాలి. అంతర్గత ఆలోచనలు మన చర్యలను మరియు చర్యల ఫలితాలను నియంత్రిస్తాయని
సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఆనందం అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఇది ఒక గొప్ప సత్యం. ఎవరైతే ఆనందంగా నిరంతరం ఉంటారో స్వయంచాలకంగా మీపై దీవెనలు వస్తాయి. భౌతిక సంపద మీపై ప్రవహించడం మొదలవుతుంది. ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంలో ఉండండి. మిగిలినది స్వయంచాలకంగా జరుగుతుంది. దేని గురించి కూడా దుఃఖించకూడదని నిర్ణయించుకోండి. ఏదైనా చింత లేక అపరాధ భావము విచారకరమైన సంఘటన మనసులోనికి వస్తే దానిని చూచి, ఓ విచారమా, నీవు నన్ను ఏమీ చేయలేవు, నేను ఆనంద స్వరూపము అని చెప్పండి. కేవలం దానిని చూచి ఆ సంఘటనల అపరాధ భావము దానిని కేవలం చూస్తూ ఒక సాక్షిగా ఉన్నప్పుడు ఆ సంఘటన మీపై ఎటువంటి ప్రభావాన్ని కూడా చూపలేదు. అది మిమ్మల్ని దాడి చేయడానికి అనుమతించడం వలన మీకు ఏదైనా లాభం ఉన్నదా? మీరు ఈ ఆలోచనను అణచివేయాలని ప్రయత్నిస్తే అది మీ మనసులో వెనకాల దాగుని పొంచి ఉండి మళ్ళీ మీకు జ్ఞాపకాల రూపాలలో తిరిగి వస్తుంది. కాబట్టి అవి ఉపరితలానికి రానివ్వండి, శక్తివిహీనం కానివ్వండి, స్వయంచాలకంగా మాయమైపోనివ్వండి. మీరు ఆనందమయమని తెలుసుకొని ప్రతి ఆలోచన ఒక వేవని గుర్తించండి. ప్రాథమిక సూత్రం ఇదే. ఆనందమే మీ నిజమైన స్వరూపమని ఎన్నటికీ మర్చిపోకండి. ఆనందోహం ఆనందోహం సచ్చిదానందోహం. మీరు చేసే అందమైన దేన్నైనా మీ పాత పద్ధతులతో ముద్ర వేయకుండా, ఒక నిర్జీవమైనటువంటి ప్రేక్షకుడిలా ఉండకుండా హాయిగా ఉండండి. ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారు, సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూశారా? ఎంతమంది సూర్యోదయాన్ని చూస్తున్నారు? ఎంతమంది సూర్య అస్తమయాన్ని చూస్తున్నారు? ఆకాశంలో వ్యాపించే రంగులను సాయం సమయంలో ఉండే సంఖ్యను ఎంతమంది చూస్తున్నారు? ఏముందండి, రోజు అస్తమిస్తాడుగా సూర్యుడు, ఇందులో వింతే ఉంది. నేను టీవీలో ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు. ఈ జ్ఞానము, ఈ అజ్ఞానము మీ అమాయకత్వాన్ని పాడు చేస్తుంది. మిమ్మల్ని నీరసంగా మారుస్తుంది. సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని ఆస్వాదించగలిగినప్పుడు అది ఒక అందమైనటువంటి ధ్యానం కాగలదు. మీ ప్రాపంచిక అజ్ఞానంతో దానిని చూడకుండా మీరు అందులో భాగమై దానితో కలిసిపోతే వేడుక చేసుకుంటున్నటువంటి అపారమైన ఉనికిలో మీరు ఒక చిన్న రేణువని మీరే గుర్తిస్తారు. ఆ వేడుకలో సహజంగా పాల్గొంటారు. కానీ మనం ఏం చేస్తాము? మన సోకాల్డ్ జ్ఞానం అని పిలువబడే దానితో మొద్దుబారిపోయి ఉన్నాము. ఈ అజ్ఞానము లేక జ్ఞానము, విశేష జ్ఞానము, వస్తు జ్ఞానం అంటే ఏమిటి? పదాల సేకరణ. అంతర్గత చికాకు, చింతకు మరొక పేరు. ఈ పదాలను సేకరించాము, ఈ పదాలతోనే జీవిస్తున్నాము. ఈ జ్ఞానం అంటున్నాము, ఇది జ్ఞానము కాదు. మనల్ని ఇది ఆశ్చర్యపరచదు. దేవుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి తాను దేవుడనని చెప్పినా అయితే ఏంటిట అంటారు. ఎందుకు? ఈ జ్ఞానం వలన ప్రతిదీ చాలా మామూలు విషయంగా తీసుకోబడుతుంది. ఈ ఈ అజ్ఞానం కారణంగా ఉనికిని తక్కువ చేస్తారు. ఈ విధంగా మీరు మొత్తం ఉనికిని కోల్పోతారు. ప్రాపంచిక విషయాల వెనుక పరుగులెత్తుతుంటారు. మరింత దురాశను, చింతను, భయాన్ని మోస్తూ ఉంటారు. మీ విషయాలు అంతర్గత మూలం నుండి, ఈ విషయాలన్నీ మిమ్మల్ని అంతర్గత మూలమైన మీ ఉనికి నుండి మరింత దూరం చేస్తాయి. అవి మిమ్మల్ని లోపల చూడడానికి బదులుగా బయట చూడమని వేధిస్తాయి. మీ సొంత అంతర్గత బలానికి బదులుగా బాహ్య ప్రపంచ వస్తువులపై మిమ్మల్ని పూర్తిగా ఆధారపడేలా చేస్తాయి. అవి మిమ్మల్ని ప్రత్యామ్నాయంగా నిరాశ మరియు ఆనందం మధ్య ఊగిసలాడేగా చేస్తాయి. యు బికమ్ ఎ పెండ్యులం బిట్వీన్ నిరాశ అండ్ ఆశ. శాశ్వతమైన ఆనందంపై కేంద్రీకృతం కావడానికి బదులుగా ప్రతిదీ బయట జరుగుతోందని, సమయం మించిపోకముందే దానిని పరుగెట్టి పట్టుకోవాలని భావిస్తారు. అందుకే ఎప్పుడూ తొందరలో ఉంటారు. ఎవర్ బిజీ, ఎవర్ ఇన్ హేస్ట్. ఎప్పుడూ మీ లోపల మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే మీరు ఎలుకల పందెంలో, ర్యాట్ రేస్లో ఉన్నారు.
అందుకే మీరు ఎప్పుడూ భవిష్యత్తులో ఉంటారు, లేక గతంలో చక్కర్లు కొడుతూ ఉంటారు, వర్తమానంలో ఉండరు. జ్ఞానం అనేది కేవలం సమాచారం, వాస్తవాలు, గణాంకాలు, క్యాలిక్యులేషన్స్, నంబర్స్, అవన్నీ నిర్జీవం. ఇటువంటి జ్ఞానాన్ని, సవిశేష జ్ఞానాన్ని సేకరించండి, కానీ అది ఏ విధంగానూ మిమ్మల్ని నియంత్రించనివ్వకండి. దానిని పక్కన పెట్టి జీవితాన్ని ఆశ్చర్యంతో అద్భుతంగా చూడడం నేర్చుకోండి. నిజమైన ఉనికిలో నున్నవానికి చిన్న విషయం కూడా అద్భుతంగానే కనిపిస్తుంది. మనస్సు ఎప్పుడూ దేన్నైనా చూసినప్పుడు ముగింపు ఇవ్వడానికి, తీర్పు ఇవ్వడానికి, సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు మరిన్ని పదాలను సేకరించాలని కోరుకుంటున్నారు. దాని వలన ఉపయోగం ఏమిటి? నేను కొంతమంది భక్తులను శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురకు తీసుకువెళ్ళాను. అక్కడ చాలా అందంగా ఉంది. యమునా నదిలో పడవలో వెళుతున్నాము. శ్రీకృష్ణుని రోజులు ఎలా ఉండేవో ఒక్కసారి ఊహించుకుంటూ ఆనందంతో హాయిగా ఉన్నాము. అందులో ఒక భక్తుడు పరమానందాన్ని పంచుకోవడానికి బదులు ఇక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ, తనకు ఏదో లోటుగా ఉన్నదని ఫీల్ అవుతూ కనిపించాడు. కారణం ఏమిటి? ఆయన ఆ వర్తమానంలో ఉండకుండా తన అలజడులు అనేటటువంటి ఆందోళనలు అనే మనస్సుతో ఆయన అక్కడ ఉన్నాడు. మీరు మనసుతో మీ ఉనికిని ఎప్పటికీ తెలుసుకోలేరు. హృదయం ద్వారా మాత్రమే ఉనికిని తెలుసుకోగలరు. ప్రేమ ద్వారా మాత్రమే తెలుసుకోగలరు. మనసుకు ప్రేమ తెలియదు. హృదయానికి సారీ హృదయానికి మాత్రమే ప్రేమ తెలుసు. మనసు లెక్కలతో కూడినటువంటిది. ప్రేమకు లెక్కలు ఉండవు. మనసు ఉపరిస్థల స్థాయిలో మనను సంతృప్తిపరచడానికి మరొక లెక్కలు చూపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే మనిషికి మరియు ఉనికికి మధ్య ఉన్న సంపూర్ణ సామరస్యాన్ని, గాఢమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడం. మీరు దీనిని అర్థం చేసుకున్నప్పుడు, మీ పోరాటం వదిలివేసినప్పుడు ఒక నదీ ప్రవాహంలో ఉంటారు. నది తన మార్గాన్ని తాను తీసుకుని మహాసముద్రంలో కలుస్తుంది. మీరు చేయాల్సినదల్లా కేవలం వదిలివేయడమే. మీరు ఒక మూలన కూర్చుంటే ఏదో నది మిమ్మల్ని తీసుకువెళ్తుందని అర్థం కాదు. మీరు మీ పనిని అచంచలమైన విశ్వాసంతో, ఈ విశ్వాసాన్ని నడిపిస్తున్నటువంటి జీవశక్తి, లైఫ్ ప్రిన్సిపల్, కాన్షియస్నెస్ ఉందని, అది మిమ్మల్ని కూడా చూచుకుంటుందని, మీలో శ్వాస లోపలికి వెళ్ళడానికి కూడా అదే కారణమని తెలుసుకోండి. అదే చాలు. బాధ్యతను ఉన్నతాధికారికి బదిలీ చేసి విశ్రాంతి తీసుకున్నటువంటి ఉద్యోగిలా ఉంటారు. రాజులా జీవిస్తారు. మీరు ఉనికి అనే ప్రవహించే నది యొక్క సంగీతాన్ని వినడం ప్రారంభిస్తారు. అది మీకు ఉనికికి మధ్య ఉన్న సామరస్యాన్ని తెలుపుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అంటారు. తూర్పు దిశను నిరూపించగలరా? సూర్యాస్తమయ సమయాలు, దృగ్విషయాలను నిరూపించగలరా? వాటిని నిలుపగలరా? నిరోధించగలరా? ఏది చేయలేము. జరగవలసినది జరుగుతూనే ఉంటుంది. ఈ ఉనికి అనేది తర్కానికి అందని ఏకైక విషయం, మాటలతో చెప్పలేనిది. మనం తర్కంతో ఉనికిని నిరూపించగలిగితే దాని అర్థం తర్కం ఉనికి కంటే గొప్పదని అర్థము. అది ఏనాటికి సాధ్యపడదు. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, స్వామీజీ, ఆధ్యాత్మికంగా మారడానికి హిందూ మతం తీసుకోవాలా? ఆ ప్రశ్నకు నేను షాక్ అయ్యాను. అతను హిందూగా మారవలసిన అవసరం లేదు. చాలా స్పష్టంగా ఉండండి. మీ గ్రహణ శక్తిని పరిమితం చేసే ఏది ఆధ్యాత్మికతకు సంబంధించినది కాదు. హిందూ అనగానే పరిచ్ఛిన్నమవుతుంది. పరిచ్ఛిన్నత ఉనికి కాదు. ఆధ్యాత్మికత ఎల్లప్పుడూ సర్వవ్యాప్తమైనది. నేను ఇది, నేను అది, నేను ఫలానా అంటూ ఈ భావాలన్నీ వదిలివేయండి. మీ జీవితాన్ని తెరచి ఉంచండి. ఆధ్యాత్మికతకు ఇదే ఆధారం. ఇది ఎలా ఉందంటే, ఎప్పుడూ గదిలో బంధించబడి ఉండే వ్యక్తికి బయట గాలి, చల్లదనము, అందము తెలియదు. అదే విధముగా మనము ఈ లేబెల్స్ అనేటటువంటి పరిధులలో బందీలమై ఉన్నంతసేపు స్వేచ్ఛ, ఉనికి యొక్క ఆనందం తెలియదు, వికసించరు.
కరుణ లేని వ్యక్తులకు ఎటువంటి నరకం ఇవ్వబడుతుంది అని ఒకసారి బుద్ధుడిని అడిగారు. బుద్ధ భగవానుని కరుణ లేకుండా ఉండే వాళ్లకు ఎటువంటి నరకం ఇవ్వబడుతుంది? ఆయన అన్నారు, వారిని నరకంలో వేయరు. ఎందుకంటే వారు ఇప్పటికే నరకంలో ఉన్నారు. కరుణ లేనివాడు నరకంలో ఇప్పటికే ఉన్నాడు. కాబట్టి వాడికి వేరే నరకం అక్కరలేదు. నరకంలో ఉన్నప్పుడు ఇతరులకు మీరు నరకాన్నే సృష్టిస్తారు. మీ వద్ద ఉన్నది మాత్రమే మీరు ఇవ్వగలరు, లేనిది ఇవ్వలేరు. ఒక కుమారుడు, చిన్న కథ. ఒక తల్లి మరియు కుమారుడు తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఆమె అతనిని అడిగింది, నీకు అసలు తలకాయ ఉందా, మెదడు ఉందా అని. ఆ అబ్బాయి నవ్వాడు. తల్లి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది. ఆ అబ్బాయి చెప్పాడు, మన దగ్గర ఏదైనా లేనప్పుడు మాత్రమే మనం ఇతరులను అడుగుతాం. మన దగ్గర కరెంటు లేకపోతే పక్క వాళ్ళని మీ ఇంట్లో ఉందా అని అడుగుతాం. మన దగ్గర ఫలానాది లేకపోతే ఇది మీ దగ్గర ఉందా అని అడుగుతాం. అంటే నీ దగ్గర బ్రెయిన్ ఉన్నదా అంటే నా దగ్గర లేదనేది తప్పకుండా మనం అక్కడికే ఒప్పుకున్నట్టయినది. ఆనందం లేక బ్లిస్ అనేది లోపల ఉండే ఒక అందమైన తీవ్రమైనటువంటి భావన. ఇది మీరు ఒక భిన్నమైన ఉనికి తలంలో ఉన్నట్లు మీకు తెలుస్తుంది. సుఖం సాపేక్షికమైనది, ఆనందం సంపూర్ణమైనది. ఆనందం అనే దానికి వ్యతిరేకమైన పదము ఉండదు, సుఖమునకు దుఃఖం ఉన్నట్లుగా. ఆనందంలో ఉన్నప్పుడు కేవలం మీరు మాత్రమే ఉంటారు, దానికి వ్యతిరేకత ఉండదు, వ్యతిరేక పదమే లేదు. సుఖం, ఆనందం అనేవి లోలకం లాంటివి. ఖచ్చితంగా ఊగిసలాడి తిరిగి వచ్చే ముందు మరో అంచుకు చేరుకుంటాయి. కానీ ఆనందం ఒక లోలకం కాదు. సుఖం అనేది ఒక పెండ్యులం వంటిది. ఆనందం పెండ్యులం కాదు, ద్వంద్వాతీతమైనది. ఎప్పుడూ ఊగిసలాడదు, కేవలం నిశ్చలంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీకు స్కాన్ చేసుకొని మీకు ఆనందాన్ని ఇచ్చేది ఏదో చూడండి. అప్పుడు కేవలం దానిని అనుసరించడం ప్రారంభించండి. మీ లోపల ఏదో ఒకటి మీకు శాశ్వతమైన ఆనందం వైపు వెళుతున్నారని మీకు చెప్పినప్పుడు, మీకు మీద నమ్మకం కలిగినప్పుడు, జీవితానికి సంబంధించిన విషయాలను మార్చుకోండి, సర్దుబాటు చేసుకోండి. ఆనందం వైపు మనసును మళ్లించండి, అంతర్ముఖం కండి. ప్రతి చర్య లేదా ఆలోచన ఈ ఆనందాన్ని అనుభవించే దిశగా మారాలి. అప్పుడు ఖర్చు చేసిన శక్తి కంప్లీట్గా తగ్గిపోతుంది, ఆదా అయిన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. తాము చింతలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నామండి. ఓల్డేజ్ నాకు ఏ చింతలు లేకుండా ప్రశాంతంగా ఉంటే బాగుండు అంటూ చెప్తారు. వారు మాట్లాడుతున్న శాంతి సజీవమైన శాంతి కాదు, నిర్జీవమైనటువంటి శాంతి. జీవితంలోని వివిధ భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో తెలియకపోవడం వలన కలిగే నిర్జీవమైన స్పష్టత లేనటువంటి శాంతి అది. జీవితం తనకు భారంగా మారడం వలన అటువంటి శాంతి కోసం తపిస్తూ ఉంటారు. ఇది పుల్లని ద్రాక్ష అని చెప్పి దూరంగా వెళ్ళడం లాంటిది. నిజమైన శాంతి అనేది మీలో ఎల్లప్పుడూ ఉన్నది. బయట ఏం జరుగుతున్నా సంబంధం లేకుండా మీకు మీరే సంతోషంగా ఉంటారు. మీ శాంతి మీ దగ్గరే ఉన్నది. వ్యక్తులు లేదా పరిస్థితులు దానిని ఏ విధంగా కూడా మార్చలేవు. శాంతి అనేది మీ లోపల అనుభవించే ఆనందమే తప్ప వేరొకటి కాదు. శాంతియే బ్రహ్మము, ఆనందమే బ్రహ్మము. అది మిమ్మల్ని మరింత ఇతరులను ప్రశాంతతలో ఉంచేటట్టు చేస్తుంది. మీరు ఎప్పుడైతే శాంతిని కనుగొన్నారో, ప్రశాంతతలో ఉన్నారో, అది ఇతరులకు కూడా పంచుతారు. మీరు ఈ మాటలు అన్న క్షణమే దాని అర్థం మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం లేకుండానే సహజంగానే ఉన్నారని తెలుస్తుంది. అదే తెచ్చిపెట్టుకున్న శాంతి అసలు శాంతి కాదు. శాంతి అనేది మీ లోపల అభివృద్ధి చెందే ఒక బలమైన కేంద్రం, మరియు అది మిమ్మల్ని ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. బయట జరిగేది ఏదైనా కేవలం మరొక సంఘటన మాత్రమే, అంతే. దానిని మీరు శాంతితో ముడిపెడుతున్నారు. కేవలం హిమాలయాల్లో ఉండడమే చాలామందికి లభించని ఒక వరం అని, దానిని ఆస్వాదించి మిగిలిన వాటికి చిన్న విషయాలుగా వదిలేయాలని చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు భావిస్తారు. ఏదో ఒక విధంగా ప్రజలు వెంటనే కలత చెందుతారు.
ఇద్దరు యువభక్తులు ఒకసారి నాతో ఇలా అన్నారు, స్వామీజీ, ఈ ప్రజల కష్టాలను గురించి మాట్లాడుతున్నారు, మరి వాటి గురించి చింతించకూడదని ప్రయత్నిస్తున్నారు, కానీ మాకు ఆ కష్టాలు కూడా కనిపించటం లేదు, కేవలం ఆనందిస్తున్నాము. ప్రతి క్షణం మీలో మీరు అంత సంతోషంగా ఉన్నప్పుడు నా శాంతి మరి నీ శాంతి అంటూ రెండు ఉండవు. ఏదైనా సరే అంతే. మీరు అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నది శాంతి, ఇక్కడ ఉన్నది దేనికి సంబంధం లేదు. మీరు అదే శాంతి మరియు ఆనంద స్థితిలో సాగుతారు. ఫిర్యాదు చేయడం అనేది చింతకు సంబంధించినటువంటిది. ఎప్పుడూ ఏదో ఒకటి కంప్లైంటే, ఎవరి మీదనో విషయం మీదనో అనుభవం మీదనో కంప్లైంటే. ఈ కంప్లైనింగ్ యాటిట్యూడ్ నుంచి బయటకు రండి. ఫిర్యాదు చేయడము చింత, ఎందుకంటే మీరు అసౌకర్యంగా ఉన్నారు, మీరు పదాలలో చిక్కుకున్నారు. నిజానికి ఫిర్యాదు చేసేవారు చాలా ఎక్కువ వస్తువులతో దీవించబడే ఉంటారు. వాళ్ళ దగ్గర వస్తువులు ఎక్కువ ఉండడం వలననే ఫిర్యాదు వస్తుంది. హిమాలయాలలో ఇది సమర్థుల మనుగడ, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మీరు ప్రతిక్షణం అప్రమత్తంగా ఎరుకతో ఉండాలి. భూకుంభకోణాలు, ల్యాండ్ స్లైడ్స్, భూకంపాలు ఎప్పుడైనా విరుచుకుపడవచ్చు. అకస్మాత్తుగా మంచు కురిసి తెలిసిన దారులను కప్పేయవచ్చు. ఆహారం మరియు ఇతర వస్తువులు కొరత కావచ్చు. అటువంటి పరిస్థితులలో మీరు అక్కడ ఉన్న ప్రజలను గమనించాలి. వారు ఎంత నిష్కపటమై ఆహ్వానించదగిన మరియు ఆత్మీయమైన వ్యక్తులంటే వారికి ఎటువంటి చింత లేక ఫిర్యాదు లేదు. వారి నుండి నేర్చుకోవలసినది చాలా ఉంది. దేనిని తప్పుగా చూడరు, కేవలం సంతోషంగా జీవిస్తారు. తమ చుట్టూ జరుగుతున్న వాటికి అనుగుణంగా తమ పనులను సర్దుబాటు చేసుకుంటారు, చింతించరు. ఇది మీ అనుభవం మిమ్మల్ని ఎంత సున్నితమైన వారిగా, ఫిర్యాదు చేసేవారిగా మార్చిందని సూచిస్తుంది. మీరు లోతుగా అర్థం చేసుకున్నప్పుడు ఫిర్యాదు చేయడం మానేస్తారు. మీరు తెరచి ఉంటే ఉనికి వర్షిస్తుంది, మూసుకుంటే ఎండ కాస్తుంది. మీరు మీతో ఉండడం నేర్చుకున్నప్పుడు మీరు ఉనికితో సంభాషించగలరు. కానీ మనం ఎప్పుడూ మనతో ఉండము. మనం ఎప్పుడూ మన మనస్సుతో ఉంటాము, మనసులోని ఆలోచనలతో ఉంటాం, దానిలో చిక్కుకున్న ప్రజలతోనూ అనుభవాలతోనూ ఉంటాం. మనం మనతో ఉండడానికి చాలా భయపడుతున్నాం. మనతో మనం ఉండడం అంటే ఒంటరిగా, భయంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విధముగా ఒక వ్యక్తి తల్లి గర్భంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధముగా భయపడ్డాడో, అలాగే తన మనసులో చిక్కుకున్నవాడు మనసనే తల్లి గర్భంలో ఒంటరిగానే ఉంటున్నాడు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి మీకు ప్రజలు అవసరమని, చుట్టూ జనాభా ఉంటేనే సంతోషపడతారని, ఎవరి మీదో నా సంతోషము ఆధారపడి ఉన్నదని నమ్ముతారు. ప్రజలతో నవ్వుతారు, ప్రజలతో ఏడుస్తారు, ప్రజలతో మాట్లాడతారు, ప్రజల వల్ల బాధపడతారు, ప్రజల వలన సుఖం ఉందని అనుకుంటారు. కేవలం మీరు మీతో ఎలా వేడుక చేసుకోవాలో, మీరు మీతో ఎలా ఆనందంగా ఉండాలో తెలుసుకోలేకపోతున్నారు. ఒంటరిగా ఉన్న క్షణమే మీరు లోపల తడబడడం మొదలు పెడతారు. మీ అంతర్గత మాటలు మిమ్మల్ని ఆక్రమిస్తాయి. ఒంటరిగా ఉన్న వెంటనే మనసు, చింతలు, గతం జ్ఞాపకాలు అన్నీ వచ్చి పడతాయి. చింతలు ఆక్రమిస్తాయి. శబ్దాన్ని ఎలా సృష్టించాలి, ఎవరికి ఫోన్ చేయాలి, కంప్యూటర్లో ఎవరితో చాట్ చేయాలి అంటూ రకరకాల పనికి మాలిన విషయాల గురించి ఆలోచన మొదలు పెడతారు. మీకు ఎప్పుడు ప్రజలు మరియు శబ్దం అవసరం. నిజమేనా? ఆలోచించండి. వచ్చేది రేపు తెలుసుకుందాం. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. ఆనందోహం, శాంతోహం, నిశ్చలోహం, సాక్షీయహం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఆనందోహం, సచ్చిదానందోహం, శాంతోహం, శివోహం, శివోహం.
శివోహం శివోహం స్వస్తి.